సరదాగా కాసేపు మన తెలుగు కబుర్లు చెప్పుకుందాం. మాతృభాషను గౌరవిద్దాం, మన తెలుగుని ఆదరిద్దాం. దేశ విదేశాలలో ఉన్న తెలుగు మిత్రులందరికీ స్వాగతం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది పట్టణమంతా సంచరించి తిరిగి అడవికి వస్తూ దారిలో ఒక చాకలివాని ఇంటి ముందు నీలిరంగు నింపి ఉన్న ఒక తొట్టెని చూసి దాహం తీర్చుకోవటానికి అక్కడికి వెళ్తుంది. దాహం తీర్చుకోబోతూ పొరపాటున ఆ నీలిరంగు తొట్టెలో పడిపోతుంది. అందులో నుంచి బయటికి రావటానికి ఆ నక్క ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఆ తొట్టె నుంచి బయటికి రాలేకపోతుంది. అట్లా తెల్లవారుజాము వరకు జరుగుతుంది. అప్పుడు చాకలివాడు వచ్చే అలికిడిని గమనించిన ఆ నక్క చనిపోయినట్టుగా నటిస్తుంది. అప్పుడు ఆ చాకలివాడు ఆ నక్కని చూసి తీసి ఊరి అవతల పడేసి వస్తాడు. అమ్మయ్య, ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడ్డాను అని సంతోషించి అడవిలోకి వెళ్ళిపోయింది నీలిరంగు నక్క. అక్కడ సరస్సులో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఎంతగానో మురిసిపోయింది. అబ్బా, ఈ రంగు వల్ల వచ్చిన అందంతో అడవిలోని జంతువులన్నింటికీ రాజైపోవాలి అని ఆశపడుతుంది నీలిరంగు నక్క. అప్పుడు ఒక ఉపాయాన్ని ఆలోచించి అడవిలోని నక్కలన్నింటినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేస్తుంది. మిత్రులారా, నాకు నిన్న రాత్రి వనదేవత కనిపించి ఈ నీలిరంగును ప్రసాదించింది. ఈ అడవికి రాజుగా ఉండమని ఆజ్ఞాపించింది. మీరందరూ ఆనందంగా ఉండటానికి ఈ అడవి అంతటికి ఈ రోజు నుండి నన్ను రాజుగా చేయండి అని తోటి నక్కలను కోరుతుంది నీలిరంగు నక్క. నీలిరంగు నక్కను చూసి తోటి నక్కలన్నీ ఆశ్చర్యపోతాయి. తమ జాతి వాడికే రాజపదవి వస్తుందని ఎంతగానో సంతోషిస్తాయి. ఆ మాయమాటలను నమ్మి అడవి అంతా తిరిగి ఈ విషయాన్ని దండోరా వేస్తాయి. పులి, సింహం, ఏనుగు ఒకటేమిటి, అన్ని జంతువులు కూడా నీలిరంగు నక్కను గౌరవిస్తాయి. నీలిరంగు నక్క సింహాన్ని మంత్రిగా, పులిని సేనానాయకునిగా, ఏనుగుని న్యాయమూర్తిగా చేస్తుంది. అడవిలోని జంతువులన్నీ చిత్తం ప్రభు అని గౌరవిస్తూ ఉండటంతో నక్కకు గర్వం పెరిగిపోతుంది. తన తోటి నక్కలకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా వారిని చిన్న చూపు చూడటం మొదలు పెడుతుంది. ఇదంతా గమనించిన తోటి నక్కలన్నీ ఒక తీర్మానానికి వస్తాయి. ఈ నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఇది గర్వంతో మనందరినీ అవమానపరుస్తోంది, చిన్న చూపు చూస్తుంది అని ఆ నక్కలన్నీ బాధపడతాయి. ఆ నక్కలు తీర్మానించుకున్న విధంగానే ఒకరోజు సాయంత్రం నీలిరంగు నక్క చుట్టూ చేరి గట్టిగా అరవసాగాయి. ఆ నీలిరంగు నక్క కూడా జాతి స్వభావం చేత వాటితో కలిసి బిగ్గరగా అరుస్తుంది. అప్పుడు పులి, ఇది దేవదూత కాదు, మామూలు నక్కే అని, ఇంతకాలం ఈ జిత్తులు మారి నక్క మనల్ని మోసం చేసింది అని సింహము బిగ్గరగా గర్జిస్తూ ఆ నక్కను చంపేస్తాయి. శత్రుపక్షం వాళ్ళని చేరదీసి సొంత పక్షం వాళ్ళని చిన్న చూడటం వలన నీలిరంగు నక్కకు చివరికి ఈ గతి పట్టింది. అందువలన ఎంత గొప్ప పదవిలో ఉన్నా ఎవరిని చిన్న చూపు చూడరాదని గ్రహించాలి. కొంతమంది గుడికెళ్ళినప్పుడు దేవుడి మీద మనసు నిలపలేక గుడి బయట వదిలిన చెప్పుల్ని ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మనసు ఒక చోట, మనిషి ఆలోచనలు మరొక చోట ఉన్న సందర్భాల్లో చిత్తం చెప్పుల మీద, భక్తి దేవుడి మీద అనే సామెతను ఉపయోగిస్తాము. Please like, share, subscribe to Sadhana Kasepu.